మనకి ఒక 155 గజాల్లో కట్టిన ఇండిపెండెంట్ హౌసు కేవలం మనకి 50 లక్షలకి సేల్కి వచ్చిందండి. 50 లక్షలు గాను ప్రైస్ కూడా నెగోషియేట్ చేస్తారు. చూడొచ్చు, ఇంటి ముందు 18 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది. చూడొచ్చు అండి, ఇదంతా హౌస్ అన్నమాట. మనకి ఈస్ట్ ఫేజింగ్లో కూడా ఒక నడక దారి అయితే వదిలిపెట్టుకున్నారండి. చూడొచ్చు, ఇదంతా మనకి ఇంటి ముందు రోడ్ అండి. 155 గజాల్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి మనకి 9 ఇయర్స్ అయితే అవుతుంది, 9 సంవత్సరాలు. చూడొచ్చు ఎలివేషన్, అలాగే ఒక బోర్ ఉందండి. పంచాయతీ వాటర్ కూడా వస్తాయి ఇంటికి. ఇల్లు అయితే మనకి నార్త్ ఫేజింగ్లో ఉంటుందండి. ఒక కార్ పార్కింగ్కి స్పేస్ కూడా వదులుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది తూర్పు వైపు సందండి. మనకి తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. చూడొచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. సొంతగా ఉండడానికి ఓనర్సు ఈ హౌస్ అయితే కట్టుకున్నారండి. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ హౌస్ అయితే సేల్కి పెట్టారు. ఇంటి చుట్టూ మనకి సంద అయితే ఉందండి. ఇంటి చుట్టూరా మనకి తిరిగి రావచ్చు అనమాట. హౌస్ లొకేషన్ వచ్చేసి కోలవెన్ అండి. మనకి కంకిపాడుకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే విజయవాడ బెంజ్ సర్కిల్కి 18 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి 14 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 9 ఇయర్స్ అయితే అవుతుందండి. ప్రజెంట్ ఈ హౌస్ బ్యాంక్ లోన్లో ఉందండి. మనకి డాక్యుమెంట్స్ బ్యాంక్లో అయితే ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 50 lakhs చెప్తున్నారు. 50 లక్షలు నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలి లేదా ప్రమోట్ చేయాలి అన్నా కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.